అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పెట్రోల్ రేట్ల మీద లెటర్ రాసిన హరీష్ రావు సారు. వ్యాట్ తక్కువ చేయరా అనుకుంటా సీఎం మీద అయిండు ఫైరు. వడ్లు వంటలేమని ఒప్పుకున్న కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డికి సురుకులు పెడుతుర్రు. వడ్ల కుప్పలు చూసినోళ్ళుండి వడ్లు కొనమన్నందుకు తీసేసిరు ఆర్టీసీ డ్రైవర్ను. బీఆర్ఎస్ లీడర్లు తప్పు పడుతురు సర్కార్ తీరును. ఇవాళ రేపు నిజాలు మాట్లాడితే పాపమే ఉంది కదా. అరే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి అని చెప్పిన పాపానికి కొలువుకెళ్ళి వీకేస్తారా? ఇదెక్కడ న్యాయం? అంటే అధికారం చేతులుంది కదా అని పబ్లిక్ బతుకులతో మీకు ఇష్టం వచ్చినట్టు తోలుబొమ్మలు ఆటలాడతారా? ఇగో నిన్న ఆర్టీసీ డ్రైవర్ అన్న ప్రశ్నకు ఇవాళ మంత్రి అడ్లూరి ఇచ్చిన సమాధానం చూడుర్రి. నిన్న మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు నిరసన చేస్తుంటే ఓ డ్రైవర్ అన్న ముందు వడ్లు వనుర్రి అన్నాడు కదా. అంతే ఇక కట్ చేస్తే ఇది కథ. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప కథం టాటా గుడ్ బై అన్నట్టుందిలే. పాపం తెల్లారులు ఇవ్వంగానే హెడ్ ఆఫీస్ నుంచి రిమూవల్ లెటర్ కళ్ళ ముంగట ఉందట. అంటే కాని మాట ఏమన్నవే కాక నువ్వు డ్యూటీకి ఏసరి తెచ్చుకున్నావు. అయ్యయ్యో నువ్వు అన్నది ఒక ఉద్దేశం అయితే వాళ్ళకి నెత్తికెక్కింది ఇంకోటి. ఏం చేస్తాం పాటు. ఇప్పుడు అధికారము వాళ్ళ చేతులు ఉండే దోషేటు కావాలంటే గడ తిప్పుతారు. ఆయన ఇంత సీరియస్ ఇష్యూ చేయాల్సిన అక్కరేముంది? అంటే సర్కార్ను ప్రశ్నిస్తే తప్పును తప్పని చూపిస్తే డ్యూటీల నుంచి తీసేస్తారా? ఇగో ఇది మేం కాదు బీఆర్ఎస్ లీడర్ గంగుల కమలాకర్ అరుచుకున్న తీరు. ఆయన ఏమన్నాడు? నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లుగోనుమను అన్నాడు. అంతే. సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటాం. ఏం అన్యాయం మాట్లాడిందని కొలువుల నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఆయన ఇంట్లో సంసారం ఎట్లా వెళ్తుంది? డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళా కొలువులకు తీసుకుంటేనే మంచిది. లేకుంటే ఆర్ఎం కార్యాలయం ముంగట కూర్చొని ధర్నాలు చేయాల్సి వస్తుందని గట్టిగానే అరుచుకున్నాడు సర్కార్ను. మరి ఈడికే ఈ జగడం ఆపుతారో లేకుంటే ఈ ముచ్చట కూడా ముందు లెక్కనే నెత్తి మీద వేసుకొని అసలుకే ఎసరు తెచ్చుకుంటారో చూడాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి షొవ్వులు నయంగా చెప్పిన డిక్లరేషన్లు డీల పడిపోయినాయి. వాటిని వాటర్ దాపిచ్చి లేపాల్సిన బాధ్యత మనదే అన్నట్టు ముంగటికి పోతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బీసీ డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ అని ఎన్నెన్నో మహిమలు జరుగుతాయి అన్నట్టు చెప్పిండ్రు. అందుకే ఆ అద్భుత మహిమలు ఎయ్యని అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. బంజారా అన్నలు అక్కలు పెట్టిన సభలో ఎప్పటి తిరగని మాట్లాడితే ఎట్లా? అందుకే వెరైటీగా మొదలు పెట్టిండు హరీష్ సారు. ఇక మీరు కానీ మా గోరు బియా భాయి యాడి బాపు రామ్ సేన్ అందరికి రామ్ రామ్. రామ్ రామ్ సారు, రామ్ రామ్. మీరుతో మాకు పెద్ద సారు, అంత పెద్ద సారు. ఇట్లా రామ్ రామ్ చెప్తే సంబరం ఉన్నది సారు. మాకు అంబాడి బాజీ జారేరు బాటి తిన్నట్టే ఉన్నది సారు. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. యా భగవాన్, అస్సలు మాట తప్పం సారు. మా జాతి నీతి తప్పది సారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. సారు, మా బతుకు మొత్తం మారిపోతుంది అనుకున్నాం సారు. అంత పెద్ద పెద్ద లీడర్లు మాట ఇచ్చిండ్రు, తప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే కాలం మారుతుంది అనుకున్నాం సారు. కాంగ్రెస్ కోటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. గెలిచి గడ్డనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవే సారు, లగచర్ల మా బంజారా రైతుల చేతికి బేడీలు వేసి ఆ పోలీసులతోనే తీసుకుపోయిండ్రు. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? యాడియే తులం బంగారం? ఆ తులం లేదు, పొలం లేదు సారు. మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఒక పట్టా లేదు, 2 పట్టా లేదు సారు. శానా చెప్పిండ్రు అయ్యా, కానీ నాసిరి బొట్టు కూడా ఇయ్యాలి. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ.
ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు కానీ నిన్ను మర్చిపోము, నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా జాతి మంచి చేస్తే మర్చిపోదు, యాన్నకరతో చెడు చేస్తే ఊకోదు సారు. కాకపోతే వెనక ముందు చూసి మిత్తితో తీర్చుకుంటాం. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఆ ఐటీడీఏ లేదు, ఏం లేదు సారు. చిన్న చిన్న చిచ్చార ఆగమైతున్నారు. కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రి లేదు, కంత్రి లేదు సారు. ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? ఢిల్లీకి పిలిచి చెప్తావా? ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున్ ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆ తండా తెలంగాణ ఉన్న ప్రతి తండా వస్తది సారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు గట్టిగా అడుగుతాం సారు. ఇవాగ ఇట్లనే అనుకుంటున్నారట. హరీష్ రావు సారు మాట్లాడుతుంటే బంజారా అక్కలు అన్నారు. లంబాడ హక్కుల పోరాట సమితులు ఇందిరా పార్క్ లో పెట్టిన సభల హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బంజారులకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తుంటే చాలా మంది ఒక ఇట్లనే అనుకున్నారట. కాంగ్రెస్ పార్టీలున్న లుకలుకలేంటి, సర్కార్ ఓటి చెప్తే కింద ఎమ్మెల్యేలు చెప్పే మాటలు ఎంత తేడాలుంటాయి అనేది ఎవరో బయట పని కట్టుకొని చెప్పాల్సిన అక్కడనే లేదు. వాళ్ళ లీడర్ల మాటలు వింటే మనందరికి అర్థమైపోతుంది. ఒడ్లు కొనే ముచ్చట మీద అట్లనే మాట్లాడిన కోమటిరెడ్డి మాటలు ఇన్నురోసారి. ఈడ ఆడ అని తేడా లేకుండా అన్ని జిల్లాల వడ్లు మక్కల కొనుగోలు మీదనే పంచా నడుస్తుంది కదా. ఇక అదే పని మీద ధాన్యం సేకరణ కోసం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు ప్రైవేట్ గోదాం ఇప్పిస్తే ఆడికి చూస్తానికి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన మాటలు ఇనురోసారి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ఇన్నర్గా ఇది ఏ కాదు, గ్రాఫిక్స్ వీడియో కాదు సుమా. నిజమే, మా గవర్నమెంట్ ఒడ్లు కొంటలేదు, క్షమాపణ చెప్తున్నా అని క్లారిటీతో చెప్పిండు ఎమ్మెల్యే సాబు. చూస్తుర్రా సీఎం సారు ఎవరో బయటోళ్ళు బాటపంటి పోయేటోళ్ళో కాదు, పక్కపార్టీ లీడర్లు ప్రతిపక్షాలు కాదు, స్వయానా మీ సర్కారున్న మీ పార్టీ సొంత ఎమ్మెల్యేనైనా కానీ మీరు ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడతారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మరి ఇక కాగితాల మీద లెక్కలు చూసి మాట్లాడిన సీఎం మాటలు మంది నమ్మాలనా, లేకుంటే డైరెక్ట్ గోదాం కాడికే పోయి పుట్ల కొద్ది పడున్న ఒడ్లను చూసి అవు మేము కొంటనే లేమని చూసి చెప్తున్న ఎమ్మెల్యే మాటలు నమ్మాలనా? పక్కపాటి లీడర్ నుండి ఒడ్లు కొంటలేదు సర్కార్ అని మాట్లాడితేనేమో మా ప్రజాపాలన చూసి పానం నిమ్మలంగా లేక కళ్ళు మండి చేస్తున్న కథలన్నీ అని అనుకుంటే ఆడిపోసుకుంటారు. మరి ఇప్పుడు చెప్పుర్రిగా అనుకుంటే ఈ మాటలు నిన్నోళ్ళంతా ఘాటుగానే కామెంట్లు వేస్తారు. ఏమో నిన్న గిట్లనే పెట్రోల్ రేట్ల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ధర్నాలు చేస్తుంటే తోపంటి పోతున్న ఆర్టీసీ డ్రైవర్ నుండి ముందు వడ్లు మక్కలు కొని ముచ్చట చూడరు అని మాట్లాడితే పాపమైన కొలువులకు రావద్దని ఆర్డర్లు వేసిరట. మరి ఆయనతో ఇట్లా వడ్ల ముచ్చట మీద కుల్లా మాట్లాడిన ఎమ్మెల్యేల మీద కూడా కాంగ్రెస్ పెద్ద లీడర్లు కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. సినిమాలు అంటే అంగిల్ ఆగులు దింపుకునే ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది పోలీసులను బౌన్సర్లను మాయ చేసి అభిమాన హీరో హీరోయిన్ల దగ్గరకు వస్తారు. కాలు మొక్కులు, కావులించుకున్నాడు, సెల్ఫీలు దిగుడు, వద్దంటే వాటేసుకున్నాడు. అబ్బో చిన్నగా ఉండదు ఫ్యాన్స్ అనేటోళ్ళు చేశారు. అట్లా చేస్తే బాలకృష్ణ మాత్రం ఊకోడు. దిబిడే చెంపలు వాయించాల్సిందే. ఇగో ఇంకొన్ని దిక్కు బౌన్సర్లు కూడా గుంజి పారేస్తారు. కానీ అందరు ఒక్క తీరే ఉంటారా? ఇగో గిట్ల కూడా ఫ్యాన్స్ అనేటోళ్ళకి మర్యాద ఇస్తారు. నీ అభిమానం సలగుండా నా పెన్మిటి మైకి పట్టుకొని మాట్లాడుతుంటే నడుమిట్లకు వచ్చేంద్రా బాబు మోగున్ ముంగట్నే మోకాల మీద కూర్చొని పువ్వుల గుత్తులిస్తే ఏమనుకోవాలరా నాయన, నువ్వేం అభిమానివిరా అని కోపం తెచ్చుకోకుండా కండ్లెర్ర వేసి కసిరించుకోకుండా కామ్గా నవ్వింది సమంత మేడము. ఇక బౌన్సర్లు వచ్చి బర్ర గుంజుకోదామని చూస్తే వద్దొద్దని వారించింది. కూల్గా నవ్వుకుంటా సెల్ఫీ దిగింది. మా ఇంటి బంగారం అనే సినిమా ట్రైలర్ ఇడుస్తున్న కార్యంలా ఇగో గిసొంటి వింత జరిగింది. అరే బాబు, ఇప్పటికే సమంత మేడం సంసారం కిందికి మీదికి అయినట్టుంటాంది.
అవుతుంది. ఇష్టపడి చేసుకున్న పెళ్లి ఇచ్చకపోయింది. ఇప్పుడు రాజ్ కుమార్ అనే పిల్లగాన్ని వేసుకుని కూల్ గా కుదుట పడుతున్నది. అసోం టైంలో నువ్వు ఇట్లా ఏసురేంద్ర బాబు నీ అభిమానం సలగున్నా అని అంటురట. ఈ ముచ్చట చూసిన సమంత అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఈ ముచ్చట ఇట్లుంటే యోగి ఇక్కడ చూడుండ్రి. ఏదో అవార్డు కార్యానికి పోయిన హీరోయిన్ శ్రీలీలకు ఓ చిన్నారి బుజ్జి ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చేతని ముంగట్టుకొచ్చింది. ఆ చిట్టి తల్లిని చూసే వరకు శ్రీలీలకు ఏమనిపించిందో అమాంతం కింద కూర్చొని ఆ పువ్వు తీసుకున్నది. ముద్దుగున్న ఆ బుజ్జి చేతుల నుంచి పువ్వు తీసుకొని ఆ పాపకు వాళ్ళ తల్లికి సెల్ఫీ ఫోటో దిగే ఛాన్స్ ఇచ్చింది. ఆ పువ్వు ఇచ్చిన చిట్టి తల్లి కంటే శ్రీలీల కింద కూర్చొని పువ్వు తీసుకున్న తీరే ఇంకింత ముద్దుగున్నదని సోషల్ మీడియాలో ఇప్పుడు సొక్క తిప్పుకుంటూ కామెంట్లు పెడుతురు జనాలు. శ్రీలీలకు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో చూడుండ్రి. కనిపిస్తే కళ్ళకు అద్దుకున్నట్టు చేస్తున్నదని మెచ్చుకుంటారు. చూసిండ్రా ఫ్యాన్స్ మీద పడ్డట్టు చేస్తే శంపలు వలగొట్టే హీరోలున్నారు. అట్లనే అభిమానులను గుండెలకు అత్తుకునే గొప్ప మనసున్న హీరోయిన్లు కూడా ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలా. సర్కార్లుంది మనం ఏది చేసినా ఎన్ని పెంచినా అనేదేవాళ్ళు ఆపేదేవాళ్ళు అన్నట్టు రేవంత్ సర్కార్ రేట్లు పెంచుకుంటూ పోతున్నదో ఏమో గాని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ కు కండ్లు తిరిగే కౌంటర్లు వేసిండు. పాయింట్ టు పాయింట్ పక్కా లెక్కలతోని హ్యాండ్ పార్టీ గవర్నమెంట్ కు మైండ్ బ్లాంక్ చేసిండు. ఇట్లా మరి హరీష్ రావు సార్ ముంగటేసుకున్న ముచ్చట ఏందంటే పబ్లిక్ కు సుక్కలు చూయిస్తున్న రేవంత్ సర్కార్ను 4 పేజీల లెటర్తోనే ఒక్క తీరు అరుచుకొని 3 షెర్ల నీళ్ళు దాపించినట్టు చేసిండు హరీష్ రావు. ఓట్లు పడేదాకా ఓడమలన్నా ఓట్లు పడ్డాక బోడమలన్నా అన్నట్టు ఎలక్షన్ల ముంగట్నేమో మంచి చేస్తామో మాటిస్తే తప్పమో సత్యహరిశ్చంద్రులకు సడ్డకులమేమన్నట్టు మాట్లాడి గెలిచినాక మాత్రం 2.5 ఏళ్ల సంధి జనాలకు రోజుకో గండం మోపియేసి నమ్మి ఓటేసిన వాళ్ళకు నరకం చూపిస్తారు అనుకుంటా పర్ఫెక్ట్ కౌంటర్లతోని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిండు. సెంట్రల్ సర్కార్ అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటా మజాక్ చూసుడు బంద్ చేసి ఎంబటే స్టేట్ సర్కార్ కూడా వ్యాట్ తక్కువ చేసి పబ్లిక్ నిమ్మలం చేయాలనుకుంటా 4 కాయిదాల లెటర్ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు. పెట్రోలు డీజిల్ రేట్లు ప్రజలను అడ్డిరుస్తున్నాయి, రాష్ట్ర సర్కారు పన్నులు తగ్గించాలి అని ఇలా పీసీసీ హోదాలో అంత పొడుగు మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడెందుకు పవర్లుండి కూడా వ్యాట్ తక్కువ చేస్తలేరు అని అనుకుంటా అడిగి కడిగి పారేసిండు. ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోలు డీజిల్ మీద వ్యాట్ తగ్గించి ధరలు దించు. సెంట్రల్ సర్కార్ వారంలో 4 సార్లు రేట్లు పెంచి అడ్డిరిస్తే రేవంత్ సర్కార్ ఏమో పన్నులు తక్కువ చేయకుండా జనాలకు సుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు భరించలేక రైతులను రంది పడుతుంటే ఇంకో దిక్కు పెట్రోల్ రేట్లు పెంచితే వ్యవసాయం ఎట్లా ముందుకు సాగుతుంది? అరే రైతు పొలం దున్నాలంటే డీజిల్ తో బాధ, కామన్ పబ్లిక్ బైక్ తీయాలంటే పెట్రోల్ భయము, ఆటో డ్రైవర్ అన్న బతుకు బండి నడవాలంటే ఆగము. ఇట్లా అందరిని అటు సెంట్రల్ ఇటు రాష్ట్ర సర్కారు 2 అరిగోసలు పెడుతున్నా అనుకుంటే గట్టిగానే అరుచుకున్నాడు. పెట్రోల్ రేట్లు పెరిగిన ప్రతిసారి రేవంత్ సర్కారు వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటా సంబరపడు పైశాచిక ఆనందం ముందు తప్పితే చేసింది లేదు చేతనయ్యింది లేదు. పెరిగిన రేట్లతో ప్రతి నెల 162 కోట్లు, ఏడాదికి దగ్గర 2000 కోట్ల అదనపు వేట ఆందాన్ వస్తుంటే సర్కార్ పబ్లిక్ సంక్షేమాన్ని విడిచిపెట్టి ప్రచారాలకు బూటకపు మాటలకే పెద్దపీటేస్తున్నారు. ఎలచల ముంగట వ్యాట్ మీద వాట్ ఈస్ దిస్ అనుకుంటే రెచ్చిపోయి ఆవేశాలు చూపించిన రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల సంధి కనీసం 0.1% కూడా వ్యాట్ తక్కువ చేయలేదంటే చెప్పేటితోటి చేసేదోటి అని అందరికీ కానొస్తూనే ఉందిగా. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, పవర్లకు వచ్చినాక ఇంకో తీరు నడుచుకుంటా కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేకతను ముళ్ళల కొద్ది మూట కట్టుకొని మురవబట్టింది. ఫర్ సపోజు మీది నిజంగా ప్రజాపాలనే అయితే ఎంబటే పెట్రోల్ డీజిల్ మీద కమ్సే కమ్ 10% వ్యాట్ తక్కువ చేయాలని డిమాండ్ చేస్తున్నా అనుకొచ్చిండు హరీష్ రావు. పెట్రోల్ డీజిల్ పెరిగినాయని సెంట్రల్ గవర్నమెంట్ మీద ముసలి కన్నీరు గార్చుకుంటూ మొత్తుకునే రాహుల్ గాంధీ మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీ మీద మాట వరుస కన్నా మాట్లాడరా అని అనుకుంటా ఖర్చులకు గట్టిగానే ఇచ్చారుకున్నాడు. మరి ఇంత కరెక్ట్ లెక్కలు బయట జనాలకు తెలిస్తే ఆయన మన సర్కార్కే మందిలో చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికన్నా సోయిచ్చి కాంగ్రెస్ సర్కార్ వ్యాట్ తగ్గించే తాటు చేస్తే మంచిది. లేకుంటే హరీష్ రావు సార్ చెప్పిన ముచ్చట్లు ఇంత వైరల్ అయ్యి రేపటి నాడు గల్లీలకు ఏ హస్తం పార్టీ లీడర్ వచ్చినా జనాలు గల్లా పట్టుకుని అడిగే రోజులు వస్తాయి కావచ్చు. చేసిన పనులు చెప్పుకోకుంటే గుర్తింపు అనేది ఉండదు. రాజకీయాలలో కాసింత ఎక్కువనే ఉండాలి. అందుకే ఏ కొత్త పథకం తీసుకొచ్చినా ఏ కొత్త పని చేసినా ప్రచారాల మీద ప్రచారాలు చేస్తుంటారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న పబ్లిసిటీ మాత్రం పీక్ ఉన్నదని అంటుండ్రు అక్కడ జనాలు. ఎందుకు ఏమిటనేది ఒకసారి చూద్దాం పాండ్రి. పబ్లిసిటీ మీద పవన్ కళ్యాణ్ కున్నంత పట్టు ఇంకెవ్వలకు ఉండేటట్టు లేదని అంటుర్రు ఈ వీడియోలు చూసిన ఏపీ జనాలు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినోడా గాయంతుండదా అంటుర్రు. సినిమాల సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసిన అలవాటు ఉన్నాడా అందుకే పబ్లిక్ కోసం చేసే సేవ కంటే ఎక్కువ పబ్లిసిటీ మీదనే పవన్ కళ్యాణ్ కన్ను ఉంటది అంటున్నారు. అరే గట్లెందుకు అంటున్నారు? గోదావరి నది కాలుష్యం మీద పవన్ కళ్యాణ్ బాగానే పోరాడుతున్నాడు కదా అంటే వీడియోలకు మార్కింగ్ బాణం గుర్తులు పెట్టి మరీ ఏడ్డిస్తున్నారు. 80 ఏళ్లకు దగ్గరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎండలుండు 50 ఏళ్ళున్న పవన్ కళ్యాణ్ చెత్తిరి కింద నడుచుడేంది, చుట్టా కెమెరాలేంది, గాలిలో ఎగిరే డ్రోన్లేంది, మాట్లాడేది మంచిగా వినిపించేదానికి కాలర్ మైకులేంది, నడుస్తుంటే లేచే దుబ్బా ముక్కులకు మూతిలకు పోకుండా మాస్కులేంది, ఆఫీసర్ల అభిమానులు గంత ఎండలుంటే తను మాత్రం గొడుగు నీడల నిమ్మలంగా ఉండుడేందని అంటుర్రు. ఏపీ ఎన్నికలకు ముందు ఇట్లనే తిరిగిందా? అందరితో పాటు అరుగుల మీద కూస్తున్నాడు, ఎర్రట ఎండ కొట్టినా సల్ల చెమటలు పుట్టినా పబ్లిక్ల నుంచి పక్కకు పోలేదు. కానీ పవన్ కళ్యాణ్ సారి ఇప్పుడు నా రూటే సపరేట్ అన్నట్టు షోలు చేస్తున్నాడు అని అంటుర్రు.
విషయంలో వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లు ఉంటది అన్నట్టు కామెంట్లు పెడుతురు. సరే గోదావరి నీళ్లు కలుషితం కాకుండా చూస్తే మంచిదే గానీ ఈ కెమెరాలేంది సినిమా షూటింగ్ తీరుగా డైలాగులు చెప్పుడేంది అన్నట్టు మాట్లాడుతురా టేపీ జనాలు. సార్ చేస్తున్న పనిని ఒక్కో వీడియో రిలీజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఫుల్ పబ్లిసిటీ చేసినందుకు సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా అంతే గట్టిగా కామెంట్లు పెట్టి కళ్యాణ్ సార్ కష్టాన్ని గుర్తించినట్టు చేస్తురట. పాపం ఇట్లా అయితే ఎట్లనే ఏమో ఫోన్ చూసిరానిలా మట్కష్టం ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం మైక్ టీ ముచ్చట్లు.